వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. సచివాలయ ఉద్యోగులు స్వంత మండలంలో పనిచేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలని సచివాలయ సిబ్బంది డిమాండ్. పాణ్యం నుండి గిద్దలూరు మధ్య రైలు ప్రయాణం. బేతంచెర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు, గర్భిణులకు అన్నదానం. సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా. శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం పై క్లారిటీ ఇచ్చిన డీఎస్పీ. ఈరోజు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఏమంటే, జీవో నంబర్ 5లో సవరణలు చేస్తూ సొంత రెవెన్యూ మండలంలో పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలానికి మేము ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా 15,000 జీతానికే పనిచేసినందువల్ల వాటికి నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలని, అలాగే 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ కల్పించి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తింపజేయాలని, అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి రేషనలైజేషన్ లేదా హేతుబద్ధీకరణ తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు మిగిలిపోనున్నారు. వీరికి ఆందోళన నెలకొన్నది. వీరికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే చాలామంది అంతర్ జిల్లాల బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి కూడా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. నమస్తే మిత్రమా, ఎలా ఉన్నారు? మేము ఈరోజు కొద్దిమంది మిత్రులతో కలిసి పాణ్యం నుండి గిద్దలూరు సమీపంలో గల శ్రీ 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 నెమిలిగుండ్ల రంగనాయక స్వామి దర్శనార్థం బయలుదేరాము. ప్రస్తుతం పాణ్యం రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ టికెట్లు తీసుకుని రైలు కోసం ఎదురు చూస్తున్నాము. నూతనంగా ఆధునీకరించిన పాణ్యం రైల్వే స్టేషన్. అదిగో వచ్చేస్తుంది మన రైలు. అది వచ్చిన యోగనే నాది యోగా డే ఓం భాస్కరాయ చెప్పు. నాకు చెప్పు. ఏది పురా
చెప్పు ఎవరు వాళ్ళు పుర ప్రముఖులు ఎవరు? భాస్కరాయ విద్మహే మహాభీకరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇది నంద్యాల రైల్వే స్టేషన్. బాగానే ఉన్నారు నా ప్యాసింజర్స్. ఫుల్గా ఉన్నారన్నా బాబు ఇట్రా. ఏం లేదు వేరే వాళ్ళు కూర్చుంటారండి అంతే. ఇంకా కొంతమంది పర్యాయం కదా ఇవి తక్కువ చెప్పుకుంటారు వాళ్ళ పర్యాయం. ఈ గిద్దలూరు రైల్వే స్టేషన్ రెడీ కాలేదు ఇంకా. ఇది కాజలపల్లి కదా. ఏముండయి ఏమేమి ఉండయి? ఇక్కడ నుంచి ఇంకా ఫారెస్ట్ బాగా స్టార్ట్ అవుతుంది. ఈ నల్లమల అడవిలో ఇక్కడ షూటింగ్ జరుపుకున్న ప్రతి సినిమా సూపర్ హిట్గా నడిచింది.
ఇక్కడి నుండి సొరంగ మార్గం మరండి ఇది దిగోమెట్ట రైల్వే స్టేషన్. ఇటే దిగేది ఇంకా రండి రండి ఎంతసేపు మీరు ఏమయ్యా బాబు దిగు ఎంతసేపు దిగుతావు దిగుతున్నారు నిదానంగా దిగు రెడీ దిగా నువ్వు మంచివి సైడ్ రారు రానైనా ఏందనుకున్నావు నర్సాపురం కొండూరు గిద్దలూరు దిగినారా ఇంకా
ఇక్కడ నుండి రైల్వే నడుచుకుంటూ రాచర్ల గేట్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న పుల్లయ్య హోటల్లో టిఫిన్ చేయడం జరిగింది. ఎట్టుంది ఇడ్లీ ఎట్టుంది? అలసిపోయినావు రెడీ చూడా తిరిగి 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 అలసిపోయినావు మనిషి. అంత పెద్ద నామం పెట్టినావు, నువ్వు అలసిపోతే రెడీ వచ్చేసరా. బాగా ఫుల్ ఉంది గిరాకీ. అదిగో వచ్చేస్తుంది మన తిరుగు ప్రయాణం కోసం. ఇక్కడి నుండి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పాండ్యం గ్రామం చేరుకున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా. చాలా ప్రజల్లో ఆలోచనలున్నాయి, యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చేస్తామనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులున్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది చేసే బాధ్యత ఈ కొండే యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూస్తే జూన్ 4వ తారీఖున 2024 దేశంలోనే అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్ ఇచ్చారు. 94% స్ట్రైక్ రేట్. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఓట్లేశారు. ఆ రోజు మేము ఎన్నికల్లో చెప్పాం, సూపర్ 6 చెప్పాం, ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాం. ఈ రెండు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ అధికార యంత్రాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొన్ని హామీలు ఇచ్చి వస్తాం. ఆ హామీల్ని చిత్తశుద్ధితో మనందరం కలిసి అమలు చేసే బాధ్యత కూడా యంత్రాంగం పైన ఉంటుంది. అదే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకసారి చూస్తే అంత మునుపు ప్రభుత్వం టోటల్గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది. ఎక్కడ చూసినా అవకతవకమైన ధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. యువతకు ఉద్యోగాలు లేవు, లా అండ్ ఆర్డర్
మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది. చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క ఇర్రేషనల్ 3 క్యాపిటల్ మోడల్, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాలు 3 ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క పోలవరం ప్రాజెక్టు, ఒకసారి మీరు చూస్తే పోలవరాన్ని పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా వరకు నీటి సమస్య పరిష్కారం అవుతుంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీటి వనరులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి కారణం గోదావరి నది. అందులో కూడా పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం మనం చేసుకోగలిగితే రాష్ట్రానికి నీటి సమస్య లేకుండా సుభిష్టంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని డయాఫామ్ వాళ్ళు మీరు చూశారు, పూర్తిగా కొలాప్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క గవర్నెన్స్ అనే మాట లేదు. ఎక్కడ చూసినా మా మిత్రులు ఇంతమంది చెప్పారు, నేను ఎక్కువ మాట్లాడడం లేదు. ఎంతవరకైనా సరే అణగదొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూస్తే దాని ఫలితాలు మీరు చూస్తే నీతి ఆయోగ్ రిపోర్ట్, అలార్మింగ్ ఫిస్కల్ డెఫిసిట్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ బారోయింగ్స్ ఇష్టానుసారంగా చేశారు. ఎప్పుడు కూడా నేను ఒకే మాట చెప్పాను, ఏ రాజకీయ నాయకుడికైనా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేసే హక్కు ఉంటుంది. సంపద సృష్టించకుండా ఆదాయాన్ని పెంచకుండా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తానంటే ఎక్కడి నుంచి సంపద వస్తుంది, డబ్బులు వస్తాయని అడుగుతున్నా. ఏ వ్యవస్థ కూడా సస్టైనబుల్ గా ఉండాలంటే తప్పకుండా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, సాధికారత కంటిన్యూగా జరిగినప్పుడే అది సాధ్యమవుతుంది. 22-23కి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జీరో ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు. ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు, ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మొత్తం రాష్ట్రంలో ఉండే నిధుల్ని మిస్యూజ్ చేయడం, డైవర్షన్ చేయడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం కేంద్రం రెండు ఉన్నాయి, స్థానిక సంస్థలున్నాయి. ఈ 3 గవర్నమెంట్లు కూడా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం కొన్ని స్కీములు ఇస్తారు, దగ్గర ఆ స్కీములన్నీ కూడా ఫండ్స్ డైవర్ట్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో మనం చూసాం. ఆ సమస్యలతో సతమతం ఆడాం. ఇంకో పక్క లోయెస్ట్ ట్యాక్స్ టు జీఎస్టీపీ రేషియో, ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్హెరెంట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. సర్వీస్ సెక్టర్ తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది. మన రాష్ట్రంలో ఆదాయం ఎక్కువ వ్యవసాయం పైన వస్తుంది. వ్యవసాయం పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదు, కానీ జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలాంటిది ఉన్నప్పుడు ఈ పరిపాలన వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే మనమందరం కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఇన్స్టిట్యూషన్స్ డిఫంక్ట్ అయినాయి. ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్లోనే 10,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒకసారి మీరు చూస్తే సోలార్ విండ్లో 9,000 కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఉచితంగా వచ్చే కరెంటు కావాలని అడ్డుపడి కరెంటు తీసుకోకుండా ఇష్టానుసారంగా చేస్తే
కోర్టు ద్వారా వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి కానీ రాష్ట్రంలో మాత్రం 9,000 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఆత్మకూరు డీఎస్పీని. ఇక్కడ శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టినాము. ఈరోజు మధ్యాహ్నము మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపాకుల రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమీడియట్గా శ్రీశైలం వెళ్లి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను మా రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, 2 టౌన్ సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు. ఎల్లప్ప అని, ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ ఆమినేషన్ అని ఆయన ఒక దీంట్లో పెట్టుకొని పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన ఆమినేషన్ తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు, ఎవరికి ఏం చెప్పకుండా. దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకుని పోతా ఉండేది, అంత నీట్గా కనబడుతూ ఉంది. మళ్ళీ ఆయన పెట్టేది మర్చిపోయి ఎందుకు చెప్పలేకపోయినాడో కొంచెం టెన్షన్లో ఉన్నాడు. ఇతను 7 daysలో రిటైర్డ్ అవుతున్నాడు. ఈ మంత్ ఎండింగ్ రిటైర్డ్ అవుతాడు ఇతను, సర్వీస్ కంప్లీట్ అయిపోయి. కాబట్టి మనం పూర్తిగా డిపార్ట్మెంట్లో ఎన్నుకొని పూర్తిగా చేసి అతనిపైన చర్య తీసుకునేదానికి మా అధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇది ఎటువంటి వేరే వాళ్ళకి సంబంధం కాని తూటాలు, అంటే మా డిపార్ట్మెంట్ సంబంధించినవే. వేరే చాలా మంది రకరకాలుగా అనుమానం పడుతున్నారు. ఈ నక్సలైట్ కానీ ఎవరికి ఏమి సంబంధం లేదు. ఇది పక్కా మా డిపార్ట్మెంట్ తూటాలు ఇవి. కాబట్టి ఉన్న విషయం మీకు మీడియా సోదరులందరికీ తెలియపరుస్తున్నాం. ఆ గుడ్డ అనేది ఆయన కవర్లో ఆయన కొన్ని దైవభక్తి ఉంది, కొన్ని జాతకాలు గీతకాలు ఏదో బుక్స్ అన్ని పెట్టుకుంటాడు. ఆ బుక్స్ అన్ని చదువుకుంటే ఆయన ఎప్పుడు ఆమినేషన్ కానీ అది ఎందుకు కన్ఫ్యూజ్ అయినాడో అర్థం కాలేదు. దానిపైన మొత్తం వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీకు పూర్తి వివరాలు మళ్ళీ చెప్తాం అందరూ. ఎందుకంటే భయపెట్టడం బాగుండదు. భక్తులు కూడా ఇక్కడ వచ్చే భక్తులు కూడా స్వామి సన్నిధిలో వచ్చే భక్తులు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా అన్ని సెక్యూరిటీ, అన్ని బందోబస్తు డ్యూటీ అన్ని పెట్టుకున్నాము. కాకపోతే ఇది ఒక చిన్న బ్యాడ్ మెసేజ్ ఇది అంతే. హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ గార్డ్ డ్యూటీకి వచ్చినారు. 2 months నుంచి ఇక్కడ ఉన్నారు. జస్ట్ అది చెప్పుకునే మళ్ళీ వెంటనే ఆయన చెప్పింటే ఈ సమస్య ఉండదు. ఆయన భయపడి దానికి ఏం చెప్పుకోలేక సైలెంట్ ఉన్నారు. ఆ సైలెంటే మాకు ఇంత ప్రాబ్లం తెచ్చింది. ఆయన వెపన్స్ ఉన్నాయి, ఆమినేషన్స్ ఉన్నాయి, అంటే వెపన్స్ సంబంధించిన ఆమినేషన్స్ ఉన్నాయి. ఆమినేషన్ అన్ని 3-4 రకాల వెపన్స్ సంబంధించిన ఆమినేషన్ పెట్టుకుని ఉన్నారు. అవి అట్లే మర్చిపోయినారు. అది వెపను, .303 వెపను, 303 అంటే రౌండ్స్ అంటే ఎస్ఎల్ఆర్ సంబంధించిన రౌండ్స్, 303 వెపన్ సంబంధించిన రౌండ్స్, పిస్టల్ సంబంధించిన రౌండ్స్. అది మా డిపార్ట్మెంట్ సంబంధించిందే ఆమినేషన్. ఆయన భయపడిపోయి క్యారీ తీసుకుని భోజనానికి పోతున్నాడు వాసవి చత్రం దగ్గర. ఆ భోజనం పెట్టేటప్పుడు ఈయన మర్చిపోయినాడు. మళ్ళీ ఫోన్ వస్తానే ఫోన్లో మాట్లాడుతూ ఆ కవర్ పెట్టేసినాడు, మర్చిపోయినాడు. మళ్ళీ అది బయటపడిన తర్వాత ఆ మాట చెప్పుకునేదానికి ఆయన ముందుకు సాహసం చేయలేకపోయినాడు. అది ఇట్లా ఉన్నాడు. తప్పు ఉంటే తప్పకుండా అది ప్రొసీజర్ ఫాలో అవుతాం, లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. అది అంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఏమనేది అంతా వెరిఫై చేసిన తర్వాత ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ముందుకు పోతాం. ఉన్నాడు, డ్యూటీలో ఉన్నాడు, అట్లా పోయేది ఏమి లేదు. అంటే నేను ఎందుకు ఈ మీడియా మిత్రులు చెప్తున్నా అంటే మీ ద్వారా వేరే విధంగా మెసేజ్ పోకూడదు. ఇది పుణ్యక్షేత్రం, ఇది మన చాలా గౌరవమైన ప్రదేశం. ఇది చాలా మంది వేలల్లో వస్తారు ఇక్కడ భక్తులు. వాళ్ళు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకూడదని నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీకు మీడియా సోదరుల ద్వారా మేము తెలియపరుస్తున్నాం. అది ఎందుకంటే రకరకాలు మాట్లాడుకోకూడదని వెరిఫై చేసేది అనమాట. ఎక్కడ ఈ నెగ్లెక్ట్ ఎక్కడ ఉంది అనేదంతా ఆ నెగ్లిజెన్స్ పైన అంతా వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అప్పుడు కూడా మళ్ళీ మీకు మీడియా సోదరులకు తెలియదు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్ లో పట్టపగలే భారీ దొంగతనం కలకలం రేపింది. స్థానికంగా ఎస్ఆర్బీసీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శరభారెడ్డి నివాసంలో దుండగులు బీభత్సం సృష్టించారు.
కుటుంబ సభ్యులంతా ఇటీవల జరిగిన కూతురు వివాహం అనంతరం అల్లుడితో కలిసి వైఎస్ఆర్ స్మృతివనానికి పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్కి వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగింది. పట్టపగలే మధ్యాహ్నం సమయానికి ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు లోపల ప్రవేశించారు. అనంతరం 60 తులాల బంగారం, 20 లక్షల రూపాయల నగదును అపహరించి పరారయ్యారు. విషయం తెలుసుకున్న శరభారెడ్డి కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఇంటిని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే దొంగతనం జరగటం నేపథ్యంలో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. 3 అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి దోపిడీకి పాల్పడిన వారిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పెట్టి మీరు జస్ట్ దగ్గర ఇట్టి ఒక మనిషి కూడా లేనట్టు పోతాను నాకు లొకేషన్ ఏం దగ్గర శృతివనం పోయి వచ్చేస్తాము. శృతివనం ఎందుకు దగ్గర పోయిన వాళ్ళు మీరు ఫోటో చూపించుకుంటారు అడిగితే వెంటనే 5 నిమిషాలు ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది? వాళ్ళ అధికార పార్టీలో ఉండి చేస్తున్నారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు, మీకు అందరికి గుర్తుందో లేదో. ఏం రా కథ అంటే, ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట. కానీ ఆ కుక్కను చంపితే కానీ గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట. కాబట్టి వాడు ఏం చేసినాడు, రోజు ఒక 10 మంది కూర్చునే కాడికి పోయి ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడంట, ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని కలిసిదిరా అని చెప్తాడంట. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడు, ఒరే ఆ కుక్క నిన్ననే చిన్న పిల్లోని కలిసిదిరా అని చెప్పి 1 ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట. చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది రాన్నారట. అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే. రోజు ఒక 4 టీవీ ఛానళ్లలో వీడు ఆడదాం ఆంధ్రాలో 100 ఎత్తినాడు, వాడు 300 ఎత్తినాడు, వాడు 400 ఎత్తినాడు, వీడు మైనింగ్ లో ఎత్తినాడు, వాడు క్వాడ్స్ లో ఎత్తినాడు, వాడు లిక్కర్ లో ఎత్తినాడు అని చెప్పి ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే శివరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. ఏం సార్ తల్లికి వందనం ఇలా మీరు వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్. 3వ రోజు మా రాజన్న అరెస్టు. అంటే అరెస్టులను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఈ పార్టీకి వైసీపీ నాయకులంతా కొలంబో వెళ్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. మీరంతా కొలంబో వెళ్తారా? నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది, నేనే కొలంబో పోతా. నా పాస్పోర్ట్ కూడా పోలీసు వాళ్ళ కానీ ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సచివాలయ ఉద్యోగులు స్వంత మండలంలో పనిచేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించాలని సచివాలయ సిబ్బంది డిమాండ్. పాణ్యం నుండి గిద్దలూరు మధ్య రైలు ప్రయాణం. బేతంచెర్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రోగులకు, గర్భిణులకు అన్నదానం. సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా. శ్రీశైలంలో బుల్లెట్ల కలకలం పై క్లారిటీ ఇచ్చిన డీఎస్పీ.